హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము పీసీఐ వాళ్ళు అందిస్తున్నటువంటి స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే పీసీఐలో ఎవరైతే ఎంఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అది కూడా జీప్యాట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ లభిస్తుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి పీసీఐ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కు మాత్రమే ఉంటుందని చెప్పొచ్చు. అంటే పీసీఐ అప్రూవ్డ్ కాలేజెస్ లో ఎవరైతే ఎంఫార్మసీ చదువుతున్నారో వాళ్ళందరికీ ఈ స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పొచ్చు. అలాగే ఏ విధంగా ఈ స్కాలర్షిప్ ను ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విషయం మనం గమనించినట్లయితే ప్రధానమంత్రి స్కాలర్షిప్ ఫర్ ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఆ డీటెయిల్స్ ఏంటి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే ఈ స్కాలర్షిప్ తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోదు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఇన్ఫర్మేషన్ తాలూకు పీడిఎఫ్ ఫైల్ మీకు కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి పీసీఐ స్కాలర్షిప్ ఫామ్ పంపించండి అని మీరు నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు అక్కడ రిప్లై ఇవ్వగలను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అందిస్తున్నటువంటి స్కాలర్షిప్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది Jan 21, 2025 రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇందులో మీరు సరిగ్గా గమనించినట్లయితే పీసీఐ అప్రూవ్డ్ ఎంఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే ఎవరైతే జీప్యాట్ క్వాలిఫై ఉంటారో, అంటే జీప్యాట్ క్వాలిఫై అయ్యి ఎంఫార్మసీలో ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్ అండ్ URL ఫర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ప్రధానమంత్రి స్కాలర్షిప్ ఫర్ ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ అఫీషియల్ ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటుందో జీప్యాట్ క్వాలిఫై అయ్యి ఎంఫార్మసీ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. దాని తాలూకు లింక్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కెనరా బ్యాంక్ కు సంబంధించినటువంటి లింక్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మీకు వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ కి ఒక యూజర్ మాన్యువల్, అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషన్స్ కంటే ఏదైతే ఎంఫార్మసీని ప్రొవైడ్ చేస్తుంటారో ఆ ఇన్స్టిట్యూషన్స్ కు వాళ్ళకి కావాల్సినటువంటి పోర్టల్ కు సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా దీని తాలూకు పూర్తి వివరాల కోసం వాళ్ళు టెక్నికల్ గా ఒక క్వెరీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక టెలిఫోన్ నెంబరు, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి scholarship.ugc@canarabank.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి సపరేట్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం జనరల్ క్వైరీ కోసం కూడా మరి 2 ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ క్వైరీ కోసం చూసుకున్నట్లయితే మెయిల్ ఐడి వచ్చేసి scholarshipPCI.PMSPPS@gmail.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ సర్క్యులర్ ని మనకు అనిల్ మిట్టల్ గారు రిజిస్టర్ కమ్ సెక్రటరీ అని చెప్పొచ్చు పీసీఐకి సంబంధించి వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లో మనకు పొందుపరచడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది స్కాలర్షిప్ తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నాకు పంపించండి అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు పంపించగలను. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే దీని తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.